ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు దయచేసి కోడి పందాల ఆడడం కానీ చూడడం కానీ చేయకండి. ఒక 2 జంతువుల కాళ్ళకి కత్తులు కట్టి అవి రక్తాల కారేలాగా ఒకదాన్నొకటి చీరేసుకుంటూ ఉంటే ఆనందించటం ఏమి శాడిజం అది? అలాగా ఆనందించే మనస్తత్వాన్ని ఏ దేవత మెచ్చదు. గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున మనం అలాంటి కష్టంలోనే ఉంటే దేవతా శక్తులు నవ్వుకుంటే ఎవరే ఇంతకుముందు నువ్వు సంతోషించావు కదా చెప్తాం. గరుడ పురాణంలో చెప్పారు, నిరపరాధులైన జంతువుల్ని బాధ పెడతాయి. అంటే ఇప్పుడు ఏదో జర్రి వచ్చి మిమ్మల్ని కొట్టబోతే దాన్ని కొట్టారు, అది వేరే విషయం. పాపం కోళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదా, వాటిని బాధ పెడితేట తర్వాత నరకంలో శూలప్రోత నరకం అని శూలాలతో పొడిచి 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 హింసిస్తారు. ఆ తరువాత మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఒళ్ళంతా శూలలతో బాధపడే జన్మ వస్తుంటే, అంటే ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, స్కానింగ్లు వెళ్ళి తీయించుకుంటే డాక్టర్లు చూసి ఏమీ లేదు అందులో, నువ్వు బాగానే ఉన్నావు అంటారు. కానీ నొప్పులతో